1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టి ఎవ్వరికీ స్వేచ్ఛ లేకుండా డిక్టేటర్లా పరిపాలించింది. దానితో జనాలకి ఆవిడ మీద అసహ్యం వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ఇలా అయితే వచ్చే ఎలక్షన్లో మనం గెలవలేము కాబట్టి సెలబ్రిటీస్తో క్యాంపెయిన్ చేయించుకుని మళ్లీ పాపులారిటీ సంపాదించాలి అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో అందరి ఇళ్లలో టీవీలు ఉండేవి కాదు, కానీ రేడియోలు మాత్రం విరివిగా ఉండేవి. ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ రెండిటిలో సూపర్ స్టార్ కిషోర్ కుమార్ గారు. కిషోర్ కుమార్ అంటే తెలియని వారికి ఆయన ఒక లెజెండరీ సింగర్. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆయనతో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. కానీ కిషోర్ కుమార్ గారు డిక్టేటర్లకు నేను ప్రమోషన్ చెయ్యను అని ముఖం మీదే చెప్పేశారు. దీంతో ఇందిరాగాంధీకి కాలింది. తొక్కితే ఎవడైనా దారికొస్తాడు శుక్లా అని ఆమె రైట్ హ్యాండ్ అయిన శుక్లా గారికి రేడియోలోనూ దూరదర్శన్లోనూ ఆ కిషోర్ కుమార్ని బ్యాన్ చేసేయండి అని ఆర్డర్ పాస్ చేసింది. సిద్ధాంతాలు కూడుపెట్టవు కదా. మనసు చంపుకుని 2 సంవత్సరాల తర్వాత మీకే కోఆపరేట్ చేస్తాను తల్లి, నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి అని ఆ కిషోర్ కుమార్ గారు ఇందిరాగాంధీకి లెటర్ రాశారు. ఐరన్ లేడీ అని ఊరికే అన్నారు కదా.